హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చేపల కూర ఎలా వండాలో నేర్చుకుందామండి. బయట కడిగించుకొచ్చిన చేపలు శుభ్రంగా వాటిని మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కడుక్కోవాలండి. ఎందుకంటే లోపల బ్లడ్ అదంతా ఉంటుంది. అవి వండడం వల్ల నీసు వాసన ఎక్కువగా వచ్చిద్ది. నీసు వాసన రాకుండా మనం చేపల కూర వండుకోవాలి. ఇదిగోండి, తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు శుభ్రంగా క్లీన్ చేయరు కాబట్టి మనం కిందిళ్ళు అయితే పెద్ద బండ పెట్టుకొని కడుక్కోవచ్చు. అపార్ట్మెంట్లో అయితే మనకు కుదరదు కదండి. అందుకని ఇలాగా చిన్న రాయి బండ ఒకటి పెట్టుకొని బాగా బరకగా ఉండే రాయి ఇలా చక్కగా రుద్దుకోవాలి. నేను ఆల్రెడీ రుద్దేశాను, మీకు చూపించడం కోసం మళ్ళీ రుద్దుతున్నాను. అలా కడుక్కున్న తర్వాత ఉప్పేసి బాగా కిందికి పైకి అనాలని చేపల్ని అని కడగాలి. నీళ్ళైతే చాలా పడతాయి. అదిగోండి, 2-3 సార్లు అలా ఉప్పేసి కడిగి కిందికి పైకి అని వంపేసుకోవాలి. నీళ్ళన్నీ మన చేతికి జిగురుగా ఉన్నదంతా పోవాలి. ఆ చేపల్లో ఉన్నది నీసు నీళ్ళన్నీ పోయేదాకా కడుక్కోవాలి. అప్పుడు శుభ్రంగా ఉంటాయి చేపలు. అప్పుడు మనం కూర వండుకున్నా కానీ నీసు వాసన రాకుండా చక్కగా ఉంటాయి. అదిగోండి, ఇక్కడ చూపిస్తున్నానుగా, ఆ విధంగా కడిగేసుకోవాలి. అదిగో లోపలదంతా తీసేసానండి. అలా చేప తెల్లగా మనకు కనిపించాలి చక్కగా. లోపల బ్లడ్ అదంతా తీసేయాలి. నల్లగా కూడా ఉంటుంది లోపల చేపలో. అదంతా క్లీన్ చేసేసుకొని చక్కగా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో చేపల ముక్కలు. చేప కూడా చాలా బాగుంది, ముక్క కూడా గట్టిగా ఉంది. ఇదిగోండి, నేనైతే కొన్ని ఫ్రైకి తీసుకున్నాను. నడుము ముక్కలు తీసుకోవాలి ఫ్రైకి. నడుము ముక్కలేమో ఫ్రైకి తీసుకున్నాను. తలకాయ, తోకలు, కొన్ని మధ్య ముక్కలు అవి మాత్రం కూర వండుకోవడానికి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందామండి కూరకి. ఫ్రైది పక్కన పెట్టుకున్నాను. కూర కోసం తగినంత ఉప్పు, మీరు ఎంత వేసుకుంటారో దాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి. ఉప్పు తర్వాత కారం కొంచెం ఎక్కువే పట్టిద్దండి చేపల కూరకి. ఎందుకంటే కారం ఎక్కువ ఉంటే నీసు అనిపించదు. నీసు కూరల్లోకి కారం ఎక్కువే ఉండాలి. ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఒక టమాటా చక్కగా అన్నీ వేసేసుకొని కలిపెట్టుకోవాలి. అలా చేత్తో చక్కగా కిందకి పైకి కలుపుకోవాలండి. ఇక్కడ నేను కలుపుతున్నాను కదా, అలాగా. ఇదిగోండి, అన్నీ కలిపిన తర్వాత ఇలా ఉంది ముక్కలు. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. అదంతా చక్కగా కలిపిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టిద్దండి చేపల కూరకి. అన్నీ సమపాళ్ళలో ఉంటేనే ఆ కూర టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. అలా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. చేత్తోనే చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడే సగం కూర ఉడికిపోవాలి. అలా కలుపుకోవాలి. అది అన్నీ వేసిన తర్వాత అలా ఉందండి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను పక్కన. చింతపండు రసం పోసుకుందాం. చింతపండు చక్కగా గుజ్జు కలుపుకోవాలి. ఇలా పిసుక్కొని ఆ చింతపండు రసాన్ని చేపల్లో పోసుకోవాలి. అదిగోండి, మరీ జావగా పోసుకోకూడదండి. నీళ్ళు ఎక్కువైతే చేప ఎక్కువ ఉడికితే చిదిరైపోద్ది ముక్క. మీడియంగా పోసుకోవాలి. చేప కొంచెం మునిగి తేలుతున్నట్టుగా అంతవరకు పోసుకోవాలి. చేపల కూర ఎక్కువ ఉడకకూడదు. అలాగే చేపల కూర వండేటప్పుడు గెంటి పెట్టకూడదు. దాంట్లో మనం కళాయి పెట్టుకొని తిప్పాలి చేపల కూరని. సరే, పొయ్యి మీద అయితే పెట్టేశానండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం ధనియాలు, అల్లం, చిన్నుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఉంటే గసగసాలు వేసుకుంటే చేపల కూరలో చాలా బాగుండిద్ది. అది ప్రిపేర్ చేసేసానండి. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసి వచ్చేటప్పుడు ఉడుకుతుంది కూర. ఇదిగోండి, ఇలా అయితే ఉడుకుతుంది. దీంట్లో ఇప్పుడు మసాలా వేద్దాం.
మసాలా వేసేసాను. మసాలా వేసిన తర్వాత కాసేపు ఉడకనిద్దాం. చక్కగా కళాయి పట్టుకొని తిప్పి మళ్ళీ పొయ్యి మీద పెట్టేయాలి. మసాలా వేసిన తర్వాత కాసేపటికి వచ్చి చూస్తే ఇలా ఉడికిందండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుండిద్ది. ఇదేనండి ఇవాళ చేపల పులుసు. కొత్తిమీర, కరివేపాకు వేసుకున్న తర్వాత కాసేపు ఉడకనిచ్చి తర్వాత దించేయాలి. ఇదిగోండి ఇక్కడ ఉడుకుతుంది కదా. ఆ నీళ్ళన్నీ కొంచెం దగ్గర పట్టినాక ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి. అంతే, ఉడికిపోయిందండి చేపల పులుసు. ఇదేనండి ఇవాళ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.